ఆర్థికాభివృద్ధి, ప్రజల సంతృప్తే ప్రధాన అజెండాగా కలెక్టర్ల సదస్సులో మథనం సాగుతోంది. క్షేత్రస్థాయిలో నిర్ణయాల అమలుపై సమీక్షిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసనాల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. సేవారంగంలో వృద్ధి రేటు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిళిత వృద్ధితో పాటు ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించారు. రైతులు మరియు పేదలకు సంక్షేమ పథకాలు ఎలాంటి లోపాలు లేకుండా అందిస్తున్నాం. నవ్యాంధ్ర అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న తరుణంలో శరాఘాతంలో 500 మరియు 1000 నోట్ల రద్దు అంశం మనకు తగిలింది. ఈ నోట్ల రద్దు వలన సామాన్య ప్రజానీకం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని మన ముఖ్యమంత్రి గారు అనేక ముందస్తు చర్యలు తీసుకున్నారు. మీతో, బ్యాంకర్లతో, జిల్ మరియు పోలీసు అధికారులతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా చర్చించారు. కొత్త నోట్ల కొరతను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి నగదు కొరతను అధిగమించారు. మన సీఎస్ గారి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ గారిని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా కోరారు. అత్యధిక లావాదేవీలు జరిగే ప్రభుత్వ సంస్థల్లో నగదు రహితానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు ఏపీ పర్స్ పేరిట మొబైల్ యాప్ను ప్రారంభించారు. మొబైల్ యాప్లు డిజిటల్ లావాదేవీలపై గ్రామీణ యువతకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవడం జరిగింది. మార్పు నేస్తం పేరుతో ప్రజలను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఎంతగా నగదు రహితం చేస్తే అంతగా స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ వల్ల, ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ వల్ల మన ఫస్ట్ హాఫ్లో 16-17లో ఇంచుమించు 12.23% గ్రోత్ రేట్ వచ్చింది. అదేవిధంగా ప్రైమరీ సెక్టార్ చూస్తే ప్రైమరీ సెక్టార్లో మంచి గ్రోత్ వచ్చింది. ఇంకా సర్వీస్ సెక్టార్లో మాత్రం మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా మనకి టూరిజం ఒకటి, ముఖ్యమంత్రి గారితో కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే డిస్కస్ చేశాం. టూరిజం ఎంత బాగా చేసుకుంటే అంత మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దీని గ్రోత్ కూడా సర్వీస్ సెక్టార్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఈ డిమానిటైజేషన్ ఈ పీరియడ్ చాలా క్రిటికల్ పీరియడ్ ఫర్ గవర్నమెంట్స్కి. పబ్లిక్ ఓకే, కామన్ మ్యాన్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్స్ కూడా, మన గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రెవెన్యూ ఆస్పెక్ట్ వరకు కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటికి ఎఫెక్ట్ కాలేదు కానీ ఇయర్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎకనామిక్ యాక్టివిటీ తగ్గకుండా ఉన్నట్లయితే మనకి రెవెన్యూ సస్టైన్ చేయగలం. అంచేత ఒకవైపు రెవెన్యూ సస్టైన్ చేయాలి, మరొకవైపు గ్రోత్ని కూడా సస్టైన్ చేయాలి. Yesterday, sir, collectors have identified around 20 to 25 projects of 500 acres each where this economic city can come. So we will be working on, and it is possible to take around 70 to 100 projects like that, covering easily about 15 lakh families linked with staying in your own house and house for everyone along with the economic activity. So this will be one major area, but if we are able to do it, this will add 3 to 4% to our GSDP every year. So if we think that our agriculture sector will help us for some time, and at that stage service sector and manufacturing sector has to pick up secondary sector,